మీకు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అండగా ఉండేదే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాదు. అందుకని ఈ మధ్యన మనకి ప్రకాశం జిల్లాలో కానీ 2-3 సంఘటనలు జరిగినాయి. చిరుతపులిని చంపి గోళ్ళను తీసేయటం, అలాగే పాంగోలోని జంతువులను చంపేయటం, అలాగే రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ని వీళ్ళందరినీ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం. కొంత సిబ్బంది కొరత ఉంది, కొంత నిధులు కొరత ఉంది. వీటన్నిటిని అధిగమించి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖని బలోపేతం చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు సార్, మీరు చెప్పినట్లుగా జంతు వ్యాధ ఎక్కువ జరుగుతూ ఉంది అటవీలో. అదేవిధంగా గంధపు చెట్లు కూడా పెద్ద ఎత్తున నరికేస్తారు. అటవీ శాఖ మంత్రిగా మీకు అన్ని విషయాలు తెలుసు, ఏం చేయబోతున్నారు? ఒకటి ముందు ఇందాక మీకు చెప్పింది అదే, కొరత, సిబ్బంది కొరత ఉంది. ప్రాబ్లం ఏమో సమస్య ఎక్కడ వస్తుందంటే, మొన్న నేను వెస్ట్ గోదావరిలో మనకి ఏలూరు జిల్లాలో పంచాయతీకి ఇష్టారాజ్యంగా సహజ వనరులు తవ్వేశారు. లైసెన్స్ వేరు, తవ్వేసింది వేరు. ఇట్లాగా ఎక్కడ చూసినా కానీ సహజ వనరుల్ని అడ్డగోలుగా దోచేసి వ్యక్తులు బలపడుతున్నారు తప్ప ప్రభుత్వానికి ఆదాయం రావట్లా, నగర పంచాయతీలకు సెనరేజ్ రావట్లా. వీటన్నిటిని అధిగమించాలంటే సిబ్బంది కొరతను అధిగమించాలి, నిధులు కొరతను అధిగమించాలి. అంటే పన్నులు బలంగా రావాలి. వ్యక్తులేమో సహజ వనరులను దోచేసుకొని వాళ్ళు వ్యక్తులుగా డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ ప్రభుత్వం చాలా నిధుల కొరతతో బాధపడుతూ ఉంది. ముందు అది కరెక్ట్ చేస్తే ఇవన్నీ సరిచేస్తాయి. అలాగే దీనికి ఈ లోపు మనం చేయాల్సింది ఏంటంటే, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. ఏదైనా సరే ఒక సంఘటన జరిగింది, లేదంటే ఇలాంటి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పెట్టి జంతువులు చంపేస్తున్నారు, ఈ పరిస్థితుల్లో ఏమైనా ఉన్నాయని ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా సిబ్బంది సరిపోకపోయినా కానీ అటు పోలీసు మిగతా సిబ్బంది సహాయంతో, రెవెన్యూ సిబ్బందితో కూడా కొంచెం మాట్లాడి దీన్ని నిలువరించాల్సిన పరిస్థితిని తీసుకెళ్తాం. తరలించబోతున్నారా లేకపోతే ఎర్రచందనం భారీ స్థాయిలో పట్టుబడింది. వేల కోట్ల రూపాయలు మీకు ఎర్రచందనం ఉంది. ఇప్పుడు అది విదేశాలకు తరలించబోతున్నారా? అది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా. ఎర్రచందనం అంత కుళ్ళేది కాదు. నవంబర్లో అంటే దానికి అంటే ముందు ఎర్రచందనం అంత త్వరగా పాడవుతుంది, అది కుళ్ళిపోతుంది. గత ప్రభుత్వంలో ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి కూడా అది అక్కడ ఉండిపోయింది. దాన్ని ఇప్పుడు విదేశీ మార్కెట్ లో కోట్ల రూపాయలు పడుతుంది. అది మనకి రాష్ట్ర అభివృద్ధికి మీరు నన్ను మాట్లాడిస్తే కానీ సమాధానం చెప్పేలోపు మీరు నవంబర్లో మొదటి మన ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.